హలో, ప్రైజ్ లార్డ్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక శ్రేష్టమైన సమయం. ప్రపంచ మానవాళి ఈ నెలలో డిసెంబర్ నెల వచ్చిందంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది. డిసెంబర్ నెలకు ఒక ప్రత్యేకతను తెచ్చింది క్రిస్మస్. ఎన్ని కాలాలు మారినా, ఎన్ని సంవత్సరాలు మారినా క్రిస్మస్ యొక్క ప్రత్యేకతను ఎవరు చెరపలేకపోయారు. క్రిస్మస్ ప్రపంచ మానవాళిని ఎంతో సంతోషకరంగా జరుపుకుంటున్న ఒక వేడుక లాంటిది. మానవ జీవితాల్లో క్రిస్మస్ అనేది ఒక సంతోషం. కుటుంబాల్లో కూడా సంతోషాన్ని నింపింది ఈ క్రిస్మస్. మరి ఇంత సంతోషకరంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో కుటుంబంగా జరుపుకున్న ఈ యొక్క క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని, దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన పుట్టుకు యొక్క కారణం ఏమిటి, దేవుడు ఈ లోకానికి రావటం వల్ల మానవుడికి జరిగిన ఉపయోగం ఏంటి, సర్వాన్ని ఒక మాటతో సృష్టించిన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, అలాంటి దేవుడు మానవుల కోసం మానవుడిగా ఈ లోకానికి రావటానికి ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం ఒక అద్భుత సంఘటన. చాలామంది యేసుక్రీస్తు వారు యొక్క పుట్టుక యొక్క అర్థాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు. క్రిస్మస్ అనే వేడుక చేసుకుంటున్నాం, కానీ ఆ క్రిస్మస్లో క్రీస్తు లేకుండా జరుపుకున్న వేడుక మనం చేసుకునే ఈ వేడుక. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎలా రావాల్సి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన రావటం వల్ల ప్రపంచ మానవాళికి జరిగిన ఉపయోగం, జరిగిన విడుదల ఏంటి? ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. ఒక మాట గమనిస్తే, యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి రావటానికి ముందు మానవులు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవునిగా, ఆయన అద్వితీయ దేవుడు, సర్వాన్ని సృజించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు, అలాంటి దేవుడు, ఆయన మాట చేత సర్వాన్ని సృష్టించిన దేవుడు మానవునిగా, ఒక నరుడిగా ఈ లోకానికి రాకముందు మనుషుల యొక్క ప్రవర్తన మనం జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఒక మానవునిగా ఈ లోకానికి రాకముందు మానవుని యొక్క పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉండిద్ది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు మానవుల యొక్క పరిస్థితి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉండిద్ది. చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చాలు. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాకముందు, మానవుగా శరీరధారిగా ఈ లోకానికి రాకముందు మానవుని యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? మనము మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. మనకిష్టం వచ్చిన త్రోవను తొలగిపోయాం. మనం ఏదైతే అనుకుంటున్నామో
మన ఇష్టానుసారంగా జీవించే బ్రతుకులు మనయ్యే. దేవుడి ఇష్టంతో పని లేదు, దేవుడు చెప్పిన దానితో పని లేదు. మానవునిగా మనకి ఏమనిపిస్తుందో అది చేసే వారముగా మనం ఉన్నాం. ఎప్పుడు ఇది? యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు. ఇంకా బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు మానవుల యొక్క స్థితి ఏంటో తెలియపరుస్తున్నా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉండేది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. మానవులు ఎలా ఉన్నారంటే, ఊహల్లో కూడా నరుల చెడుతనము భూమి మీద భయంకరంగా ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళకి జీవిస్తూ ఉన్నారు. ఒక దిశానిర్దేశం లేకుండా వారి జీవితాన్ని పాపమయం చేసుకుంటున్నారు. ఇంకా ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథంలోనే 57వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉండేది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూస్తే, వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని, నేను నా ముఖము మరువు చేసుకొని కోపించితిని. వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడుచుకొని. మనకిష్టమైన మార్గంతో మనం జీవించటమే కాదు, దేవునికి వ్యతిరేకంగా మారిపోయాము. చివరికి మానవుడి పరిస్థితి ఏందో తెలుసా? దేవుని మాటనే లెక్క చేయకుండా ఆయననే తిరగబడ్డాం, ఆయన మీద తిరగబడ్డాం. యేసుక్రీస్తు వారి మీద తిరగబడటం అర్థమైందో తెలుసా? దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాం. తిరుగుబాటు అని అర్థమైందో తెలుసా? దేవుడు వద్దు అన్న పనులు చేస్తున్నాం. తిరగబడటం అర్థమైందో తెలుసా? దేవుడికి ఇష్టం లేనివి నాకు ఇష్టం అని చెప్పటమే దేవునికి తిరుగుబాటు. ఆయన మెచ్చనివి నాకు చాలా ఇష్టమైనవి, ఆయన అసహించుకునేవి నాకు బహుప్రీతి అని చెప్పటమే, ప్రవర్తించటమే దేవుని మీద తిరుగుబాటు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుణ్ణి దేవుడు చూశాడు. మరి ఆ పాపపు జీవితంలో ఉన్న మానవుడు ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్ళాలంటే, బైబిల్ గ్రంథం చెబుతుంది నరకపు శిక్ష ఒకటి ఉండిద్ది. పాపం చేసిన ప్రతి వాడు, గ్రంథాలు అన్నీ చెబుతున్నాయి, పాపం చేసే ప్రతి వ్యక్తి తను చనిపోయిన తరువాత పరలోకానికైనా వెళ్ళాలి, పాతాళానికైనా వెళ్ళాలి. అంటే మన భాషలో స్వర్గానికైనా వెళ్ళాలి, నరకానికైనా వెళ్ళాలి. మరి అలాంటి పరిస్థితుల్లో, పాపం యొక్క పరిస్థితుల్లో, పాపం వల్ల తాను భయంకరమైన నరకపు శిక్ష అనుభవించవలసిన మానవుణ్ణి దేవుడు చూసి ఆయన్నే నరవతారిగా, ఆయన్నే శరీరధారిగా, ఒక సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాన్ని తన మాట చేత సృజించిన దేవుడు ఆయనే పూనుకున్నాడు, పరము నుండి భూమికి దిగి వచ్చాడు. మానవుడు అంధకారంలో ఉన్నాడు, మానవుడు పాపం వల్ల చీకటి బ్రతుకులో ఉన్నాడు. ఆ చీకటి బ్రతుకులో చచ్చిపోతే నరకానికి వెళ్తాడు. యేసుక్రీస్తు వారు ఆ నరకం నుంచి, ఆ పాపం నుంచి సంపూర్ణ విడుదల దయచేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. ఒకవేళ ఈ క్రిస్మస్ ఆయన రాకపోతే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే, నీకు నాకు పాపం నుంచి విడుదల పొందుకునే వాళ్ళం కాదు. నిత్య రాజ్యానికి, అంటే నరకానికి పాత్రులు అయిపోయే వాళ్ళం. అయితే యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వల్ల మానవుడికి జరిగిన మేలేంటి? ఒక రెండు మాటలు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వల్ల, యేసుక్రీస్తు వారి పుట్టుక మానవునికి ఏమి విడుదల దయచేసింది? ఒక 2 మాటలు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉండిద్ది.
మనందరికీ తెలిసిన మాటే. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. చాలండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? మానవుల్లో ఉన్న భయాన్ని తీసివేయటానికి. చాలామంది భయపడతా ఉన్నారు. పేదవాడికి భయం, రోజు ఎలా గడుస్తుందో లేదో అని. ధనవంతుడికి భయం, సంపాదించిన ఆస్తి ఎలా భద్రపరుచుకోవాలని. చదువుకునే వాళ్ళకి భయం, ఎగ్జామ్స్ అంటే. చదువు అయిపోయిన వాళ్ళకి భయం, సరైన జాబ్ వస్తుందో లేదో అని. వ్యవసాయం చేసే వాళ్ళకి భయం, పంట సమయానికి చేతికి వస్తుందా, వచ్చిన పంట మరి రేటు వస్తుందా లేదని భయంతో బాధపడుతున్నాడు. పెళ్ళి కాని వాళ్ళకి భయం, పెళ్ళి అవుతుందో లేదో అని. వృద్ధాప్యంలో వచ్చిన వారికి భయం, ముసలితనంలో కుమార్తెలు కుమారులు చూస్తారో లేదో అని. యవనస్తులకు భయం, ఎక్కడ పాపము నేను చేసిన తప్పులు బయటపడతాయో అని. తల్లిదండ్రులకు భయం, ఈడొచ్చిన కొడుకు కుమారుడు కూతురు ఎక్కడ తప్పు చేస్తారో, మా మాట వినకుండా వెళ్ళిపోతారో అని భయం. ఇలా మానవుడు ప్రతి ఒక్కరూ 2019వ సంవత్సరంలో ప్రపంచం భయపడింది కరోనాకి. ఇలా మానవుడు అనుదినము భయంతో, భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాడు. కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితి. ఇలాంటి భయం ఎందుకు వచ్చింది మానవుడికి? భయపడవలసిన అవసరం ఎందుకు మానవుడికి వచ్చింది? చూస్తే ఆది కాండంలో యేసు ప్రభువు వారు, తండ్రి అయిన దేవుడు అవ్వని ఆదామును సృజించి చక్కగా సహవాసంతో, సరైన సంబంధంతో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అవ్వని ఆదాముని ప్రతిరోజు దేవుడు పలకరిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే వారు పాపము చేశారో ఏమైందో తెలుసా? ఏమైందో తెలుసా? ఆది కాండము 3వ అధ్యాయము ఏమైందో ఒక్కసారి చూడండి. పాపము చేసిన వెంటనే వాళ్ళకి ఏమైందో తెలుసా? ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిని ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. అప్పుడు దాకా చక్కగా దేవుడు వస్తే ప్రభువా ఎలా ఉన్నావని ప్రతిరోజు పలకరించే ఆదాము భయపడ్డాడు. ఎందుకో తెలుసా? పాపము మనిషిని దేవుణ్ణి వేరు చేసింది. పాపము దేవుణ్ణి మనిషి యొక్క సంబంధాన్ని చెడగొట్టింది. పాపము దేవుడితో ఉన్న సహవాసాన్ని చెడగొట్టింది. పాపము దేవుడు మనకు ఉన్న మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చెడగొట్టింది. ఈనాడు మనిషి ఆ పాపంలోనే బ్రతుకుతున్నాడు. కొంతమంది ప్రశ్న వేస్తున్నారు, ఏముందో తెలుసా? అసలు నేను పాపమే చేయలేదండి. ప్రతిసారి ఈ క్రైస్తవులు ఉన్న సేవకులు కానీ ఎవరైనా కానీ పాపం చేస్తున్నారు అని అంటారే కానీ అసలు నేను పాపమే చేయలేదండి, నేనేం పాపం చేశా చెప్పండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. పాపము అని వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక పెద్ద దొంగతనం, ఒక పెద్ద వ్యభిచారమైన సంబంధమైన కార్యకలాపాలు, ఇవి మాత్రమే పాపంగా పరిగణిస్తారు. బైబిల్ చెబుతుంది, కీర్తనాకారుడు దావీదు గారు తన మాట చెబుతాడు, నా తల్లి గర్భములోనే నేను పాపముగా పుట్టినవాడను. నా తల్లి గర్భములో నేను పాపముగా అంటే మన స్వభావమే పాపం, మన ఆలోచన విధానమే పాపం. మనం పాపపు యొక్క స్వభావంతో పుట్టిన వారం పాపమే చేస్తాము. నేను పాపము చేయలేదు అన్న వ్యక్తి ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు ఉండరు. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? ఏమండి ఎవరు చేయట్లేదండి పాపం,
ఎవరు చేయట్లేదండి పాపం, ఒక్కరు చూపించండి పాపం చేయని వాళ్ళని అని వారిని సమర్థించుకుంటారు. ప్రకటనలో ఉండిద్ది, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతము నా యొద్ద ఉన్నది. నువ్వు ఎదుటి వాళ్ళు చూసి వీళ్ళు చేయట్లేదా వాళ్ళు చేయట్లేదా అనే ముందులా నీ యొక్క క్రియలు దేవుడి దగ్గర ఉన్నవి, నీ బ్రతుకు దేవుడి దగ్గర ఉన్నది. నువ్వు రహస్యం ముందు చేసే ప్రతి నీచ కార్యము దేవుడు చూస్తున్నాడు. రేపు తీర్పు దినమున ఆ రహస్య పాపం నుండి బట్టబయలవుతాయి. నేను పాపం చేయట్లేదు నువ్వు అనొద్దు, ఎవరు చేయట్లేదా అని నువ్వు అనొద్దు. ఈనాడు పెద్ద సమస్య ఏందో తెలుసండి, పాపం యొక్క నిజ స్వరూపము మానవునికి అర్థం కావట్లా. అలానే దేవుని యొక్క దైవత్వం కూడా మానవునికి అర్థం కావట్లా. మీకు అర్థమైందా? పాపం యొక్క తీవ్రత మనిషికి అర్థం కావట్లా. అలానే దేవుని యొక్క గొప్పతనము మనిషికి అర్థం కావట్లా. ఈ రాత్రికాల సమయంలో పాపం యొక్క తీవ్రత గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసు మనం ముందుకెళ్దాం. మనిషి పాపంలో జీవిస్తూ నేను అసలు పాపమే చేయట్లేదు అనే భ్రమలో బ్రతుకుతున్నాడు. పాపాల్లో జీవిస్తూ పాపంలో ఉంటూ అసలు నేను పాపమే చేయట్లేదండి, చాలా పరిశుద్ధంగా చాలా మంచిగా జీవిస్తున్నానండి, మా యొక్క వీధుల్లో కనుక్కోండి నా అంత మంచి ఎవరు లేరు అని వారికి వారే సమర్థించుకుంటారు అని బైబిల్ చెబుతుంది. ప్రతి వాడు పాపపు స్వభావంతో పుట్టినవాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పాపం యొక్క తీవ్రత అర్థం కావట్లా. ఈ సమాజం ఏమైపోయిందో తెలుసా? పాపానికి అడ్జస్ట్ అయిపోయింది. ఎంత అడ్జస్ట్ అయిపోయిందంటే, సినిమా చూస్తే తప్పేంటండి, సిగరెట్ తాగితే తప్పేంటండి, మందు తాగితే తప్పని బైబిల్లో ఉందా? బూతు మాటలు మాట్లాడితే తప్పని ఎవరు చెప్పారండి మీకు? ఇలాగ వారికి వారే సమర్థించుకోవటం ప్రారంభమైంది. అపవాది ఎప్పుడు, సాతాను వాడు ఎప్పుడు చేసేది తెలుసా? పాపంగా చూపించడు, పాపంగా చూపించడాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని అడిగింది. ఏది నిజం? దేవుడు చెప్పింది నిజమా అని అడిగింది. అది అపవాది పాపాన్ని పాపంగా చూపించదు. మనిషి కూడా పాపం చేస్తూ నేను బాగానే ఉండాలి, పర్లేదులే, ఏముందిలే అని పాపంలో తనకు తాను జీవిస్తూ నిత్య నరకానికి వెళ్తున్నాడు. పాపం యొక్క తీవ్రత ఏందో అర్థం కావాలి. బూతు మాటలు మాట్లాడితే తప్ప. చాలామంది ఈ విషయాల్లో తల్లిదండ్రులు వారి బిడ్డల ముందులే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉండిద్ది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. అర్థమైందండి? భయంకరమైన బూతులు లెగిస్తే ఇటువైపు పరిశుద్ధంగానే మాట్లాడుతూ ఒకవైపు బూతులు, ఒకవైపు దేవుణ్ణి ఆరాధిస్తూ ఒకవైపు అదే నోటితో భయంకరమైన మాటలు. దేవుడు చూస్తూ ఉంటాడా? పాపానికి అలవాటైపోయాం మనం, పాపంతో అడ్జస్ట్ అయిపోయాం. ఎలాగంటే గుంటూరులో బస్ స్టాండ్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, వాష్రూమ్కి పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. లోపలికి వెళ్తాం, వాష్రూమ్ అయిపోయిన తర్వాత బయట ఒక ఆయన కూర్చొని ఉంటాడు. అక్కడ అమౌంట్ తీసుకుంటాడు, 2 రూపీస్ 5 రూపీస్ తీసుకొని ఉంటాడు. మన లోపలికి వెళ్ళంగానే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఆ స్మెల్కి ముక్కు మూసుకుంటాం. కానీ అదే పబ్లిక్ టాయిలెట్స్ ఎదురుగా కూర్చునే వ్యక్తి ముక్కు మూసుకోడు. ఎందుకో తెలుసా? అతనికి ఆ లైఫ్ అడ్జస్ట్ అయిపోయింది. మనం కూడా పాపంతో అడ్జస్ట్ అయిపోయి అసలు నేను పాపం ఏం చేస్తున్నాను, పాపం యొక్క తీవ్రత మానవునికి అర్థం కావట్లేదు. పాపం చాలా అందంగా కనిపించింది మానవునికి, పాపం చాలా సాఫ్ట్గా కనిపించింది మానవునికి, పాపం చాలా సంతోషం వేసింది మానవునికి.
పాపం యొక్క 3 లక్షణాలు ఏంటంటే, పాపం చేస్తున్నప్పుడు నువ్వు అనుకున్న టైం కన్నా ఎక్కువ ఉండాల్సి వచ్చింది. ఒక 5 నిమిషాలే అనుకుంటావు, పాపం 5 నిమిషాలతో వదిలిపెట్టదు, అది ఎన్ని గంటలైనా దాంట్లో ఉండేటట్టు చేస్తుంది. రెండోది, నువ్వు పాపం చేస్తున్నప్పుడు కొంచెం అక్కడ దాకా వెళ్ళొద్దాం అనుకుంటావు, ఎవరికి ఎక్కడికో వెళ్తావు. మూడోది, పాపం చేస్తున్నప్పుడు ఒక రిజల్ట్ కోసం ఎదురు చూస్తావు, అది వస్తుంది ఇది వస్తుంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రిజల్ట్ వస్తుంది. పాపం యొక్క తీవ్రత మనిషి ఎంత నీచుడికైనా దిగజారుస్తుంది, ఎంత నీచ పైనైనా మానవుని దిగజారుస్తుంది పాపం. అంత పాపంలో ఉన్న మానవుడు చనిపోతే నిత్య నరకానికి వెళ్తాడని తెలుసుకొని, ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనే పూనుకున్నాడు ఈ లోకానికి రావటానికి. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఒక కుమారుని కనెను, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టను. తన ప్రజలను, ఎవరా ప్రజలు? ప్రజలంటే మనమే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము ఆయన బిడ్డలమే. అయితే ఎప్పుడైతే పాపము చేశామో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనము సంబంధం తెగిపోయింది. ఆయన కుమారులుగా కుమార్తెలుగా అనుదినము ఆయనతో సహవాసం చేసే మనము పాపం చేయటం ద్వారా సహవాసం తెగిపోయింది. సంబంధం లేదు, సహవాసం లేదు. ఆ పాపం వల్ల దిగజారిన పరిస్థితి, మానవుడు నిత్య నరకానికి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. ఇది తెలుసుకున్న దేవుడు, ఇది ఆలోచించిన దేవుడు ఆయన్నే పూనుకున్నాడు. ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే నేనే శరీరధారిగా వెళ్ళి వారి కొరకు ప్రాణం పెట్టాడని 2025 సంవత్సరాల క్రితం ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన కొరకు 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయనే మన కొరకు చనిపోయాడు. ఇదే నిజమైన క్రిస్మస్. పాపములను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపం యొక్క తీవ్రత అర్థమైతే భయపడుతున్నాం. అందుకే అక్కడున్న గొర్రెల కాపరులకి అభయం ఏందో తెలుసా? భయపడకుడి, భయపడద్దు. పాప భయంతో జీవిస్తున్న మానవుడా, నువ్వు భయపడద్దు. ఇదిగో శుభవర్తమానం, సంతోషకరమైన వర్తమానం, మహా సంతోషకరం. ఏమండి? సంతోషం అంట. ఎవరికి సంతోషం? మనందరికీ సంతోషమే. అయితే దేవుడిచ్చే సంతోషాన్ని ఎవరు తీసుకోవట్లా. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. మాకు ఆ సంతోషం వద్దండి, మాకు మా సంతోషాలు వేరుగా ఉన్నాయి. ఈనాడు మానవుడు సంతోషం వెతుక్కునే ప్రయత్నంలో అనేక పెడదారులు పడుతున్నాడు. ఈనాడు మానవుడు సంతోషించాలని చెప్పి వ్యతిరేకమైన పనులు కూడా చేయటానికి సిద్ధమవుతా ఉన్నాడు. సంతోషాన్ని వెతుక్కునే క్రమంలో ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం కూడా లేకుండా, నేను ఏం చేస్తున్నాను అనే జ్ఞానం కూడా లేకుండా తన సంతోషం కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు మానవుడు. ఇది చేస్తే సంతోషం వచ్చిందంటే అది తప్పైన అది చేస్తున్నాడు. ఇటు వెళ్తే సంతోషం వచ్చిందంటే అది వెళ్ళేది కరెక్ట్ కాకపోయినా అటు వెళ్తా ఉన్నాడు మానవుడు. ఎక్కడ సంతోషం దొరుకుతుంది, ఎక్కడ ఆనందం దొరుకుతుంది? నాకు చాలామంది సంతోషాన్ని ఆయా రీతులకు ఎత్తుక్కుంటారు. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. మానవుడంట సంతోషాన్ని ఈ విధంగా ఎత్తుక్కుంటాడంట. ఏ విధంగా? సామెతల్లో మాట ఉంది, మద్యపానము. ఏంటంట మధ్యలో అంటే సారా తాగటంలో సంతోషాన్ని వెతుక్కుంటాడు. నేడు కుటుంబాలు చల్లా చెదురవటానికి, కుటుంబాలు నాశనం అవటానికి,
కుటుంబాలు బజాన పడటానికి ఏకైక కారణం త్రాగుడు. ఎన్ని కుటుంబాలండి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి తాగుతా. ఎన్ని కుటుంబాలు. ఒక కుటుంబం, తెలిసిన కుటుంబం, గృహదర్శనానికి అని వెళ్ళా. తలుపు కొడితే తీల ఒక 5 నిమిషాల దాకా. సరే వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే సిస్టర్ గారు తలుపు తీశారు. ఎవరండి అంటే, అమ్మ నేను పాస్టర్ గారిని వచ్చాను అంటే, అన్న రండి అన్న అని అన్నారు. చీకటిగా ఉంది ఇల్లు. అమ్మ అక్క ఏంది లైట్ కూడా వేసుకోలేదంటే, అన్నా మా ఆయన వచ్చాడని భయపడుతున్నానన్న. అప్పుడే లైట్ వేసింది, పిల్లలు మూలన భయపడతా ఉన్నారు. ఏంటక్క అంటే, అన్నా ప్రతిరోజు తాగొస్తాడన్నా, చిన్న మాట అంటేనే భయంకరంగా కొడతాడన్న. ఈడొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందన్న, ఇంట్లో తనకిష్టమైన కూర లేకపోతే కొడతాడన్న. కనీసం కూరగాయలకు కూడా, ఇంట్లో అన్నానికి కూడా డబ్బులు ఇడన్నా. ఇంట్లో ఉన్నవి తీసుకువెళ్ళి మరీ తాగుతాడన్నా. ఏం బ్రతుకది, ఏం బ్రతుకు నీది? పిల్లల్ని కంటం ఎందుకు, బజార్లో పడటం ఎందుకు? సిగ్గు లేదు త్రాగుబోతులకి, సిగ్గు లేదు. అరే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి వాడెవడికో కట్టేస్తావు డబ్బులు. నువ్వు ఏముంది సంతోషం? పగలంతా పనిచేసి, మాట చెప్పడండి, మా నాన్న ఇస్త్రీ చేస్తాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఉదయం 6 గంటలు లేచి సాయంత్రం 6 గంటల దాకా ఇస్త్రీ చేస్తాడు మా నాన్న. మేము 4 పిల్లలు, మమ్మల్ని కష్టపడి చదివించాడు. బాగా డ్రింకర్, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి 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 చివరికి ఆ కష్టంతో వచ్చిన డబ్బులు సారా కొట్లమ్మడ తగలేసి చివరికి దానితోనే చనిపోయాడు. ఎంత వేదన, ఎంత బాధ కుటుంబానికి. చిన్నపిల్లలు ఉన్నారు, వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు అనే జ్ఞానం కూడా తాగుబోతులకు ఉండదు. అది గొప్పగా చెప్పుకుంటారు. యవనస్తులారా, మద్యపానం చెయ్యవద్దు. బైబిల్లో స్పష్టంగా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మందు కొనుగోలు జరిగేది 2 సమయాల్లో. ఒకటి న్యూ ఇయర్ అప్పుడు, నూతన సంవత్సరంలో. రెండోది దరిద్రం ఏందో తెలుసా? క్రిస్మస్ అప్పుడే. అంత దరిద్రంగా తాగుబోతులు. ఏంట్రా అంటే, ఏం జీవితం, ఏం బ్రతుకంటే అది గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు, గొప్పగా చెప్పుకుంటారు. అది ఏం బ్రతుకు? అరే ఇంట్లో భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు, ఎందుకు నీ నాశనం అవుతావు ఎందుకు? దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అరే ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి వాడు సారా కొట్లమ్మడి తగలేస్తే 1 గంట ఆనందం కోసం ఉదయం లెగిస్తే ఉండదు, మళ్ళీ పని నువ్వు చేసుకోవాల్సిందే. ఎందుకు అంత బాధ నీకు? విడిచిపెట్టలేవా? జాగ్రత్త, దాంట్లో సంతోషం లేదు. కొంతమంది డబ్బులో సంతోషం కోసం ఎదుక్కుంటారు. ఉంటే చాలండి, ఏదైనా పర్లా. డబ్బులో సంతోషం ఉంటే రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, హీరోయిన్లు, పెద్ద పెద్ద ధనవంతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? డబ్బులు లేకనా? బిల్ గేట్స్ గారు ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో, సార్ మీ సంతోషానికి కారణం చెప్పండి సార్ అంటే, నాకు వద్దన్న వచ్చేది డబ్బు, కావాలన్న దొరకంది మనశ్శాంతి అన్నాడు. నాకు వద్దన్న వచ్చేది డబ్బు, నాకు కావాలన్న దొరకంది మనశ్శాంతి. డబ్బుతో మనశ్శాంతిని కొనలేం. డబ్బు అవసరం, మన తినటానికి, మన పిల్లల చదువులకి, మన కుటుంబానికి అవసరం. అందరూ సంపాదించుకోవాలి, కష్టపడాలి, డబ్బు అవసరం. ఆ డబ్బుతోనే సంతోషాన్ని కొనాలనుకుంటే కుదరదు. అనేక మందిని చూస్తున్నాం. కోటేశ్వరులు సాయంత్రానికి కడుపు నిండా తినలేని పరిస్థితి, షుగర్లు, బీపీలు ఉన్నాయి. అర్థం కావట్లా డబ్బులుంటే సంతోషమని. కొంతమంది సినిమాల్లో ఎత్తుక్కుంటారు, 3 గంటల సినిమాల్లో సంతోషాన్ని ఎత్తుక్కుంటారు. కొంతమంది సిగరెట్లలో, యవనస్తులు క్యాన్సర్కి కారణం అని తెలిసిన, నేను తాగుతాను, నేను క్యాన్సర్ తెచ్చుకుంటాను అని వారి ఇష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రావటానికి గల కారణమే ఇది. వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. సినిమాలని,
త్రాగుడని, సిగరెట్లని, వ్యభిచార కార్యకలాపాలని భయంకరమైన పాపంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ వచ్చిందంటే హడావుడి. ఏ హడావుడి తెలుసా? స్టేజ్ గట్రా, పాటలు, దరిద్రంగా ఎగురుతారు చాలామంది. అరే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నీ దరిద్రమైన డాన్సులు చూసా? నీ దరిద్రమైన డీజేస్ పాటలు పెట్టి పిల్లల్ని ఎగిరినేస్తారు. పిల్లలు ఎగురుతా ఉంటే తల్లిదండ్రులు, అబ్బా మా ఓడు ఏమి ఎగురుతున్నాడు రా, ఇంకా రేపొద్దు నీ గుండెల మీద వేస్తాడు. తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు మీ పిల్లల్ని సినిమా పాటలకి. సిగ్గులేదు ఆ మాట? సండే స్కూల్కి పంపించాల్సిన వయసులో సినిమా పాటలకి డాన్సులు వేపిస్తారు. క్రిస్మస్ హడావుడని. ఏం హడావుడి? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన వచ్చిన ఉద్దేశం వేరు, మనం జరుపుకుంటున్న పండుగ అనే ఉద్దేశం వేరు. ఎంత బాధపడతాడు ఆయన? ఓ మాట చెప్పనా? ఎన్ని సంవత్సరాలైంది నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ జరుపుకొని, నిజమైన క్రిస్మస్ జరుపుకొని నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ ఎందుకు తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చింది మనకు సంతోషాన్ని ఇవ్వటానికి, మనం సంతోషంగా ఉండాలని ఆయన ఉద్దేశం. అయితే దేవునిలో సంతోషించకుండా, దేవునికి నచ్చని పని, దేవుడు మెచ్చని పని, ఆయనకి వ్యతిరేకమైన పని మనం చేస్తూ మనల్ని మనం ఈ క్రిస్మస్ టైంలో సంతృప్తి పరుచుకుంటున్నాం, సంతోషపరుచుకుంటున్నాం. ఈ ఒక్క రోజన్నా ఆలోచించావా ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నా వల్ల సంతోషపడుతున్నాడని? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రభా నువ్వు ఎందుకు వచ్చావు ప్రభా? నాలో సంతోషాన్ని నింపడానికి. ఆ సంతోషం నేను సిగరెట్లో ఎదుగుతున్నాను, త్రాగుల్లో ఎదుగుతున్నాను, సినిమాల్లో ఎదుగుతున్నాను, చక్కని భోజనం చేస్తాలో సంతోషాన్ని వెతుక్కున్నాను. ఓ మాట చెప్పనా? దేవుడు ఎంత బాధపడుతున్నాడు? ఇందుకా నేను వచ్చింది, ఇందుకా నేను రక్తం కార్చింది వీళ్ళ కొరకు. 33.5 సంవత్సరాలు వీళ్ళ కోసం ఇంత ప్రయాసపడితే నేను, వీళ్ళు నా యొక్క పుట్టుకనే, నా పుట్టుక ఎందుకో అర్థం కాకుండా వారిని సంతృప్తిపరచుకుంటానికి, వారిని సంతోషపరచుకుంటానికి ఈ క్రిస్మస్ని ఒక ఆధారంగా చేసుకొని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. దేవుడు వచ్చిన ఉద్దేశం ఏంటి? డీజేలు పెట్టి ఎగరటానికి దేవుడు వచ్చాడు? ఒక్కసారి దేవుని యొక్క కృప 1 మిల్లీ సెకండ్ ఆగిపోతే సర్వనాశనం అయిపోయింది. ఆయన కృప చూపిస్తున్నాడు కదా అనే మన వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఓ దినాన్ని తీర్పు ఉంది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాప భయాన్ని తీసివేయటానికి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిజమైన సంతోషం. ఆయన యొక్క దినవృత్తాంత గ్రంథంలో ఉండిద్ది, నీకు సంపూర్ణమైన సంతోషాన్ని కలగ చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు వేరే వేరే సంతోషాలు చూస్తున్నావు, పాపానికి భయపడుతున్నావు. పాపకి భయపడాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్న సంతోషాన్ని వెతుకునా ఒక్కర్లేదు. యేసుక్రీస్తు వారిలోనే నిజమైన సంతోషం ఉన్నది. పాపం యొక్క తీవ్రత మానవుడికి అర్థం కావట్లా. దేవుడు ఎంత గొప్పవాడో అర్థం కావట్లా మానవుడికి. పాపం యొక్క తీవ్రత గురించి చూసాము. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? దేవుడు గొప్పడో తెలుసా? ఓ మాట చెబుతా. గొర్రెల కాపరులకి యేసుక్రీస్తు వారు ఎలా పరిచయం అయ్యాడు తెలుసా? ఎలా? ఇందాక చదువుకున్న లోకాసువార్త 2:10, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అని చెప్పుకుంటూ ఆ ముందల వచనాల్లో గొర్రెల కాపరులతో దూత మాట్లాడతాడు. చూడండి, లోకాసువార్త యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఎలా పరిచయం అయ్యాడో చూద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరులకు ఎలా పరిచయం అయ్యాడు? రక్షకుడిగా పరిచయం అయ్యాడు. జ్ఞానులకి ఇంకో విధంగా పరిచయం అయ్యాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? జ్ఞానులు ఏమన్నారు ఆయన్ని? రాజు.
గొర్రెల కాపరులు ఏమో పరిచయం అయింది? ఆయన రక్షకుడు. అంటే గొర్రెల కాపరులకి ఆయన ఒక రక్షకుడు అనే అభిప్రాయం, జ్ఞానులకి ఆయన ఒక రాజు అనే అభిప్రాయం. మరి నీ సంగతి ఏంటి? ఏ అభిప్రాయంతో ఉన్న యేసుక్రీస్తు వారు? నేను అదర్ ఫేతుల నుంచి వచ్చిన వాడిని, నేను ఒక హైందవ కుటుంబంలో నుంచి దేవుణ్ణి నమ్ముకున్న వాడిని. నేను అంతకు ముందల యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోక ముందల ఇది ఒక క్రైస్తవులకే దేవుడు, కొంతమంది వాడికే, కొన్ని వర్గాల వారికే దేవుడు అనే అభిప్రాయాన్ని నాలో ఉండేది. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత నా అభిప్రాయం మారిపోయింది. ఏందో తెలుసా? ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. మరి నీ అభిప్రాయం ఏంటి యేసుక్రీస్తు వారంటే? యేసుక్రీస్తు వారి గురించి సరైన అవగాహన మానవులకి లేదు. పాపం యొక్క తీవ్రత మానవునికి అర్థం కావట్లా, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం కూడా మానవులకు అర్థం కావట్లా. ఆయన ఎలాంటి గొప్ప దేవుడో ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతా. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని తన నోటి మాట ద్వారా సృజించిన దేవుడు. ఆయన సర్వవ్యాపి, ఆకాశాలు పట్టజాలని దేవుడు. ఆయన ఉన్నవాడు, ఎక్కడ ఉన్నవాడంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కూడా ఉన్నవాడు ఆయనే. ఆయనకి పరిశుద్ధుడు అని పేరుంది. ఆయనే నిజమైన దేవుడు. మహోన్నతమైన స్థలములో నివసించేవాడికి ఆయన ఒక్కడికి అధికారం కలిగిన వాడు. ఆయన ఆశ్రయదుర్గం అని బైబిల్ చెబుతుంది. ఆయన సమాధానం లేని వారికి సమాధానకర్తగా వచ్చిన వ్యక్తి. ఆయన ఆదరణ లేని వారికి ఆదరణకర్తగా వచ్చిన వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం మానవులకు అర్థం కావట్లా. క్షమాపణకి అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన నీతిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ప్రేమించే వ్యక్తి. ప్రేమకు అర్థం యేసుక్రీస్తు వారిని చూస్తే అర్థమవుతుంది. ఆయన పాపులతో, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన మారని దేవుడు, అద్వితీయుడైన దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, మార్పు లేని దేవుడు, అన్నిటినీ ఎరిగిన దేవుడు. అంటే మా దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మానవుడు అర్థం చేసుకోవట్లా. ఆయన ఏదో సిల్లిగా తీసేస్తున్నాం ఆయన్ని. క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తే, న్యూ ఇయర్ రోజు 31st నైట్ చర్చికి వెళ్తే ప్రభువా నన్ను క్షమించండి, క్షమిస్తాడు అని అనుకునే భ్రమలో బ్రతుకుతున్నాడు మానవుడు. ఆయన యొక్క గొప్పతనం అర్థం కావాలి. ఆయన అమరత్వం కలిగిన దేవుడు ఏంటో అర్థం కావాలి. ఆయన యొక్క శక్తి ఏంటో అర్థం కావాలి. శూన్యంలో నుంచి సృష్టిని చేసిన దేవుడు మన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు, పరిపూర్ణమైన దేవుడు, దయాలత్వం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, విమోచించే దేవుడు, మేలు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, సంపూర్ణంగా ప్రేమించే దేవుడు, పాపాలని క్షమించే దేవుడు. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు ఏమయ్యాడో తెలుసండి? ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు ఏమయ్యాడో తెలుసా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉండేది, చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఏమనుంది? ఫిలిప్పీలు రాసిన పత్రిక, మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనపడి ప్రాణం పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దాసుని స్వరూపం అని ఉంది. అమ్మా గమనించారా? అధికారి అయిన దేవుడు, సర్వాన్ని సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను హెచ్చించటానికి. దాసుని స్వరూపం అంటే తన యొక్క హక్కులు కోల్పోయాడు నిన్ను బ్రతికించడానికి. దేవుని స్వరూపాన్ని
కాదనుకొని మానవుని యొక్క స్వరూపంలోకి రావటం. దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడండి? నశించిపోయే మానవుడు ఎక్కడ? పాపి అయిన మానవుడు ఎక్కడ? క్షయమైన మానవుడు ఎక్కడ? ఎప్పుడు పాపంతో, శాపంతో, అపరాధంతో, అతిక్రమాలతో వ్యక్తి యొక్క బాధలను అర్థం చేసుకొని ఆయనే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన శక్తి సాధ్యాలు అన్నీ వదిలేసుకొని 33.5 సంవత్సరాలు ఈ లోక జీవించాడు. దాసుని స్వరూపం. ఒక మాట సెలవిస్తే సృష్టిని నాశనం అవు అని అంటే నాశనం అయింది. అలాంటి దేవుడు సృష్టిలో ఏమి లేని వాడిగా అయిపోయాడు. అత్యున్నతమైన సింహాసనంలో ఉన్న దేవుడు పశువుల పాకల వరకు తగ్గించుకున్నాడు. ఎంత తగ్గింపు అయింది! ఆయన దాసుని స్వరూపం అంటే అన్నీ పోగొట్టుకుంటానికి పరలోక భాగ్యమని ఎంచుకొనక పరలోకం పోగొట్టుకున్నాడు. నష్టాన్ని, ఎంత నష్టం వచ్చినా భరించాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు పరిమితం గల మానవుని యొక్క శరీరంలోకి వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ఎంత అద్భుతం! ఒక మాట సెలవిస్తే కోటాను కోట్ల దేవదూతలు ఆయనకి ప్రతి దినము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేసే కోటాను కోట్ల దేవదూతలు వచ్చి పరిచర్య చేసే వ్యక్తి మనుషులకు పరిచర్య చేశాడు. ఎంత తగ్గింపు! ఆయనకు ఔన్నత్యాన్ని అర్థం కావట్లా. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. మీకు ఒకటి విషయం తెలుసా? ఆయన తిండిపోతున్నారు ఈ లోకంలో. ఆయన వ్యభిచారంతో వ్యక్తులతో తిరిగే వ్యక్తిగా అన్నారు. ఆయన తాగుబోతూ అన్నారు చాలామంది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించాడు. కేవలం నువ్వు నేను చేసిన పాపం, నీచ కార్యాలను బట్టి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. సర్వలోకానికి అనుదినము నిత్యము ఆహారము దయచేసే దేవుడికి ఆకలి అయితే అన్నం పెట్టలా. జీవజలాన్ని ఇచ్చే దేవుడికి దాహం అయితే నీళ్ళు ఇవ్వలా. న్యాయవంతుడైన దేవుడు అన్యాయపు తీర్పు పొందుకున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు శక్తిహీనుడిగా మారిపోయాడు. ఆ దినాన అంత వేదన పడుతున్నా, కన్నీరు కారుతున్నా, రక్తం కారుతున్నా ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఎందుకు తెలుసా? వీళ్ళేం చేయించున్నారో వీళ్ళకి తెలీదు. కొరడాలతో కొట్టేవాడికి తెలియదండి నేను కొరడాలతో కొడుతున్నానని. సిలువు వేసినోడికి తెలియదండి నేను మేకులు దింపుతానని. ఒక వ్యక్తిలో ఉమ్ము వేసినోడికి తెలియదండి ఉమ్ము వేస్తున్నానని. పిడిగుత్తులు గుద్దినోడికి తెలియదండి పిడిగుత్తులు గుద్దుతున్నానని. బట్టలు చించేసినోడికి తెలియదండి బట్టలు లాగేసుకుంటున్నానని. ఆయన క్షమాపణ ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది. నేడు కూడా ఆయన క్షమాపణ అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు అన్ని హింసలు పడ్డాడో, ఎందుకు అన్ని బాధలు పడ్డాడో, అంత వేదన పడుతూ అన్ని మాటలు అనిపించుకుంటూ ఎందుకు ఆయన సిలువ కార్యం చేశాడు తెలుసా? కేవలం ఒకవేళ ఆయన ఆ బాధలు తట్టుకోలేక, దేవా తండ్రి నేను ఈ యొక్క బాధలు భరించలేకపోతున్నాను, నేను సిలువ కార్యం చెయ్యను అంటే మనందరం ఇప్పటికల్లా నిత్య నరకంలో ఉండేవాళ్ళం. అలాంటిది ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒక ప్రశ్న. క్రిస్మస్ జరుపుకుంటున్నాం, క్రిస్మస్లో దేవుడు లేకుండా జరుపుకుంటున్నాం. క్రిస్మస్ జరుపుకుంటున్నాం, దేవుణ్ణి సంతోషపెట్టి క్రిస్మస్ జరుపుకోవట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది? నీ బిడ్డలకి చెప్పావా? నాన్నా క్రిస్మస్ అంటే పండగ అడావుడు చేయటం కాదురా నాన్నా, క్రిస్మస్ అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో ఎక్కువగా ఆసక్తి చూపించడం కాదురా. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది స్టార్లు, గుర్తొచ్చేది పిండి వంటలు, గుర్తొచ్చేది ఇల్లు శుభ్రం చేసుకోవటం, గుర్తొచ్చేది నూతనమైన బట్టలు, గుర్తొచ్చేది అల్లుడిని వాళ్ళని చుట్టాలని ఇంటికి పిలవటం. ఇవన్నీ చేసుకోవటం భౌతికంగా కొంతవరకే. నిజమైన క్రిస్మస్ అంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? నీ పాపం నుంచి, నా పాపం నుంచి సంపూర్ణ విడుదల చేయటానికి. ఓ కుమారుని కనెను, ఆయన ప్రజలందరి పాపాల కోసం చనిపోయాడు. మనందరి పాపాల నిమిత్తం
క్రిస్మస్ అంటే మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడని హృదయపూర్వకంగా విశ్వసించిన రోజే నిజమైన క్రిస్మస్. ఎన్నాళ్ళైంది ఇలాంటి క్రిస్మస్ జరుపుకొని? హడావుడు చేయటం మంచిదే ఎంతవరకు. క్రీస్తు లేని హడావుళ్ళు ఎందుకు? క్రీస్తు లేని క్రిస్మస్లు ఎన్ని చేసినా ఉపయోగం ఏంటి? డబ్బులు తగలేయటం తప్ప హృదయంలో నిజమైన సంతోషం పొందలేని పరిస్థితి. ఎన్ని సంవత్సరాలైంది ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటం? ఎన్ని సంవత్సరాలైంది ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకోవటం? ఎన్ని సంవత్సరాలైంది నీ బిడ్డలు కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో గడిపి? ఏదో 31st నైట్ ఒక రాత్రిపూట వెళ్ళి ఒక గంట కూర్చుంటే సరిపోయిద్దిలే, 25వ తారీఖు ఒక గంట కూర్చుంటే సరిపోయిద్దిలే, అలాంటి క్రిస్మస్లు జరుపుకోకుండా దేవుని హృదయం ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు తగ్గించుకున్నాడు, ఎందుకు దాసుని స్వరూపం ధరించుకున్నాడని ఒక్కసారి మనం ఆలోచిస్తే, నేను ఎలాంటి పాపం చేస్తున్నానా, ఎంత పాపపు స్థితిలో ఉన్నానా, ఎన్ని రహస్య కార్యములు చేస్తున్నానా, నా బ్రతుకు ఎంత నీచంగా ఉన్నదా ఒక్కసారి ఆలోచించుకొని ప్రభు సిలువ వైపు చూసి ఆ సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని చూసి, ప్రభువా ఇంత వేదన పడ్డావా, ఇంత రక్తం కార్చావు నా కొరకు, ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నావా, ఇన్ని నిందలు ఎదుర్కొన్నావా ప్రభువా, దీని కొరక నువ్వు వచ్చింది, నా కొరక నువ్వు వచ్చింది అనే హృదయంలో విశ్వసించిన రోజే నిజమైన క్రిస్మస్. అది కదా దేవుడు కోరుకునే నిజమైన క్రిస్మస్. అది కదా మనం సంతోషించే క్రిస్మస్. అది కాకుండా మనల్ని మనం సంతృప్తిపరుచుకుంటూ మనల్ని మనం సంతోషపరుచుకుంటే క్రిస్మస్లు ఎన్ని పోయినాయో. దేవుణ్ణి సంతోషపెడుతున్నామా, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నామా? ఎన్నిసార్లు దుఃఖ పెట్టుంటావు, ఎన్నిసార్లు బాధ పెట్టుంటావు ఆయన్ని, ఎన్నిసార్లు ఆయన గాయాల్లో వేలు పెట్టిన వాడు ఎవరు, ఎన్నిసార్లు దుఃఖపరిచాడు, ఎన్నిసార్లు దుఃఖపరిచామో మనం, ఎన్నిసార్లు బాధపడ్డాడో నిన్ను చూసి. అరే వీళ్ళ కోసమా ఇంత నీచంగా ఈ ప్రవర్తించే ఈ మనుషుల కోసమా నేను కలవరి శిలువలో రక్తం కార్చిందని ఎన్నిసార్లు నన్ను చూసి బాధపడి ఉంటాడో. క్రిస్మస్ రోజున క్రీస్తును బాధ పెట్టేవారిగా ఉన్నామా? క్రిస్మస్ రోజున క్రీస్తుని సంతోషపరిచేవారిగా ఉన్నామా? ఆయన సిలువ వైపు చూస్తూ మన పాపాలు ఒప్పుకొని, ప్రభువా నా కోసం నువ్వు మరణించినందుకు నీకు వందనాలు, ఈ రోజు నుంచి నా చీకటి బ్రతుకుని, అంధకార బ్రతుకుని తీసివేసుకొని వెలుగై ఉన్న యేసుక్రీస్తు వైపు మనందరం చూద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. అన్నవాళ్ళు ప్రార్థనలో నడిపిస్తారు.